ఓ గురుగారి దగ్గర 10 మంది శిష్యులు ఉన్నారు. గురుగారి దగ్గర 10 మంది శిష్యులు ఉన్నారు. రోజు మాటలో అందరు అనుకున్నారు, అరే కాశీకి పోదాంరా, పోయి రావాలి అని. నేను పోతా అన్నాడు. అందరు ఎవరు నేను పోతా కాశీకి, నేను పోతా అంటే నేను పోతా. ఎవరు కాదు, ఒక్కడు మాత్రమే అన్నాడు, నేను చచ్చిపోయినాక పోతాను, నేను చచ్చిపోయినాక పోతాను. ఇక వీళ్ళు ఈ 9 మంది వాడు పట్టుకొని కొట్టారు. ఏమిరా నువ్వు చచ్చిపోయినాక కాశీకిట్లా పోతావు? అవును, నేను ఎప్పుడు చెప్తాను, నేను చచ్చిపోతే పోతా. అరే మళ్ళీ అదే తప్పు మాట్లాడతాడు అని చెప్పి బాగా వాదలాడి కొట్లాడుకొని ఆఖరికి పంచాయతీ తీసుకుని ఎక్కడికి వెళ్ళారు, గురుగారి దగ్గరికి వెళ్ళారు. గురుగారు వీడని తప్పు చెప్తున్నాడు. ఏమైంది నాయన, ఎందుకు కొట్లాడుతున్నారా అంటే, ఏం లేదు, మేము చూడు కాశీకి పోదాం అనుకున్నాం. మనం అంతా అనుకున్నాం, 9 మంది మేము అనుకున్నాము కాశీకి పోదాం అనుకున్నాం. మేమందరం నేను పోతా అన్నావు. మరి వీడేమో నేను చస్తే పోతా అంటున్నాడు, వీళ్ళు వచ్చినాక కాశీకి పోతాడు. గురుగారు ఆలోచించాడు, ఆహా వీని భావం ఎంత ఉన్నతమైంది కదా, వీని భావము ఎంత ఉన్నతమైంది, ఆహా వీడు జ్ఞాని, ఇతనికి జ్ఞానం అర్థమైపోయింది కదా. సో ఇటువంటి వాడు, అరే వాడు చెప్పింది నిజమేనా? అట్లా గురుగారు, అరే నాయన అతను నేను అనేది చచ్చిపోతే అతను కాశీకి పోతాడు. నేను అనేది సావనంత వరకు ఎవరు కాశీకి వెళ్ళలేరు. ఆ నేను అనేది నిన్ను ఎక్కడ పోనీ కూడా బంధిస్తుంది. నాది అనేది బంధిస్తుంది. నేను నాది అని తెలుసుకొని బతికినవాడు జ్ఞానపరంగా ఉంటాడు. నేను నాదని తెలుసుకొని బతుకుని వాడు అజ్ఞానపరంగానే బతుకుతాడు జీవితాంతం. జీవితాంతం చూసారా, జీవితాంతం అంటే మనం ఏమనుకున్నాము, బతుకున్న ద్వారా కాదు, జీవితము తరువాత. అర్థమైందా? జీవిత ప్లస్ అంతం. బతికి ఉన్నంత కాలము, చనిపోయిన తర్వాత కూడా కదేమో ఆ నేను అనే అట్లా పెట్టుకొని పోతాడు.